ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారో వాళ్ళు ఎవరైతే కంప్లైంట్స్ పెడుతున్నారో ప్రజల దగ్గర నుంచి ఆయన ఎస్ తీసుకుంటా నేను కంప్లైంట్స్ అని చెప్పండి హైడ్రా మీద ఏమైనా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారా మీరు చెప్పండి నాకు అని చెప్పాలా ఈ కన్ఫ్రంటేషన్ ఏమవసరం ఈ ఒక మనిషిని 2 years నుంచి ఆయన అక్కడే పెట్టి ఆయన ఏంటంటే బయాస్డ్ లేకుండా మచ్చలేని పని ఏం చేసిండ్రు ఆయన కాదు కదా చాలా మంది కంప్లైంట్స్ పెట్టినాం సో ఇట్ ఈస్ ఎ డ్యూటీ టు ఆస్క్ వాట్ ఈస్ ద కంప్లైంట్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ అసలు నేనైతే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక ఒఫీషియల్ని అంత డిఫెండ్ చేసి వెనక తీసుకురావాల్సిన అవసరమే లేదంటాను నేను ఎందుకంటే మనం డిఫరెంట్ మనము వీఆర్ అండ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆయన రూల్ ఆఫ్ లా కింద చేయాలా మనం చెప్పిన బౌండరీస్ దాటొద్దు రూల్ ఆఫ్ లా కింద చేయాలా అది చేస్తున్నారా లేదా మీరు విచక్షణ ఉందంటే ఎస్ మరి ఆయనకు విచక్షణ ఉందో రూల్ ఆఫ్ లా పెట్టిండా మరి ప్రజల నుంచి అడగండి నేనే పంపిస్తున్నా మీకు ఎన్నెన్నో దాని తర్వాత ఇంకొకటి ఏమంటే బతుకమ్మ కుంట లేక్ దగ్గర ఏదైతే సీఎం గారి చేతనే ఇనాగ్రేషన్ చేయించిండో ఆ బోర్డే హైకోర్టు తీయించింది కదా మరి బమ్రుకునుద్దోలా ఏదైతే సీఎం చేత ఇనాగ్రేషన్ చేసిందో దానికి నా కేసు నడుస్తూ జడ్జి గారు ఏమన్నారు ముందు అసలు ఎఫ్టీఎల్ నువ్వు గ్రౌండ్ మీద మార్క్ చేసినావా మార్క్ చేసినట్టయితే ఎట్లా లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది అని హైకోర్టు అడుగుతుంటే ఇవన్నీ సీఎం గారి చేత ఈయన ఇనాగ్రేట్ కూడా చేస్తాడు రీల్స్ నడిపిస్తాడు దాని మీద మరి ఇవన్నీ ఆయన ఏదైతే కమిషనర్ ఉన్నాడో ఆయన విచక్షణ రూల్ ఆఫ్ లా ప్రకారం చేసిండా సో ఇక్కడ అవసరం ఏంది ఆయన్ని డిఫెండ్ చేసే అవసరం లేదు రూల్ ఆఫ్ లాని డిఫెండ్ చేయాలా పీపుల్ని డిఫెండ్ చేయాలా సో దానికి సరిగ్గా ఇప్పుడు హైకోర్టుతో కాన్ఫ్రంటేషన్ పెట్టుకొని ఏపీలు పెట్టుకొని ఎస్ఎల్పీలు ఇవన్నీ అనవసరం ఎందుకంటే ఆయనే కాదు కదా దాంట్లో వేరే ఆఫీసర్ని పెట్టండి ఎక్కడ తప్పులు ఉన్నాయి ఏమిటి చెప్తున్నారు యాక్టివిస్టులు అసలు ఐపీఎస్ ఉండొచ్చా అక్కడ ఎగ్జిక్యూటివ్ కదా ఐపీఎస్ అంటే డెసిషన్ మేకింగ్ ఎట్లా ఇస్తారు అని చెప్పి అవన్నీ కూడా చేయాలి అండ్ పైగా వెన్ హీస్ గివింగ్ ద ఆన్సర్స్ ఆల్సో ఏది కాన్ఫిడెన్స్ అది పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేస్తున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ శిఖం అని రాసున్న చోట పవన్ కళ్యాణ్ తన పేరు మీద అక్కడ ఎట్లా రాసుకుంటాడు భూభారతి మీద ఎట్లా వస్తుంది ఆయన పేరు పక్క నుంచేమో ప్రొహిబిటెడ్లో ఉంది ప్రొహిబిటెడ్లో ఉన్నది అసలు ఎవరి పేరు మీద కూడా రాదు పట్టా వేరు ఆ శిఖం అన్నది వేరు శిఖం అన్నది ఉన్నప్పుడు ప్రొహిబిటెడ్లో వచ్చేస్తుంది ప్రొహిబిటెడ్లో వచ్చిన తర్వాత శిఖం అని రాసిన తర్వాత భూభారతిలో ఈయన పేరు ఎట్లా వస్తుంది సో దాన్ని రంగనాథ్ ఈస్ డిఫెండింగ్ ఓపెన్లీ సో ఇవన్నీ అప్పుడు ఎక్కడ ఉంది ఈ విచక్షణ అనేది ఎక్కడ ఉంది అందరూ ఎవరు తారీఫ్ చేస్తా అని చెప్పట్లు కొడితే అది కాదు కదా మాకు కావాల్సింది నేను ఇక్కడ లాస్ట్ మాట చెప్తున్నాను మీరు రేవంత్ గారు మా లీడర్ మా కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన అండ్ ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొస్తున్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం మనం ఇక్కడ అర్బన్ లైఫ్లో డిగ్నిటీ లేదు ఎందుకు అంటే గరీబోడికి కానీ అమీరోడికి కానీ అమీరోడు మొత్తం కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆయన హైటెక్ సిటీలో దిగంగానే 2-3 నిమిషాలు వాన పడంగానే ఇంకా ఆయన ఆడి పట్టుకొనో ఏ హుండా పట్టుకొనో ఆయన అక్కడే ఇంకా అక్కడే ఉంటూ ఫర్ 2-3 hours ఆయన మొత్తం ఇండిగ్నిటీలో ఉన్నాడంట నేనైతే అదొక ఇన్సల్ట్ ఏంద్రమా ఇది 2-3 hours నేను ఇంకా అక్కడే కార్లో ఉండాలా నేను ఇంటికి వెళ్ళకుండా సో దట్ ఈస్ వన్ ఇన్సల్ట్ అట్లాగే గరీబోడికి ఏమవుతుంది గరీబోడికి అయితే ఏకంగా ఇంట్లోనే నీళ్ళు వచ్చేస్తున్నాయి అదే మళ్ళీ గరీబోడికి ఈ వాన తగ్గంగానే మళ్ళీ అతని దగ్గర నీళ్ళు ఉండవు అవసరమైన నీళ్ళు ఉండవు ఆయన దగ్గర సో అత్యవసరం ఈ మునుగుడు ఏంది మళ్ళీ ఆ నీళ్ళ కోసం తాకులాడడం ఏంటి ఐ మీన్ ఇది ఈ డిగ్నిటీ ఉండకూడదు ఇవి బేసిక్ కదా ఈ బేసిక్ నీడ్ లేకుండా ప్రజలకి ఇట్లా ఏంటి ఆ డిగ్నిటీ ఇవ్వాలి అనే కదా మనం అనుకున్నది మరి దాని ప్రకారం ప్రణాళిక ఏం పెట్టిండు హైడ్రా మేము చెప్పినాం ఒక ఏదైతే మాదిరిగా ఇది మొత్తం ఉందో హైడ్రాలజీ మొత్తం రిస్టోర్ చేయాలా నువ్వు దుర్గం చెరువు పైన 634 meters దగ్గర ఉంటే దుర్గం చెరువు కానీ కేబీఆర్ కానీ దానికి బిలో దానికి ఏదైతే హైడ్రాలజీ ఉందో కింద మూసి దాకా వచ్చే దుర్గం చెరువు నుంచి మల్కం నుంచి ఇబ్రాహీం నుంచి మూసీ నది అట్లాగే ఈ హుసేన్ సాగర్ దగ్గర నుంచి అంబర్పేట దగ్గర నుంచి మూసినది అట్లాగే అవతలెళ్ళండి కాప్రా నుంచి నాచారం నుంచి నల్లజరు నుంచి మూసినది ఇట్లా ఎన్నో మనకి ఏదైతే స్ట్రీమ్స్ ఉన్నాయో సోర్సెస్ ఇవన్నీ మనము ఫ్రీ చేయాలి అంతే కదా అది కాకుండా మనకి చెరువుల్లో ఏదైతే మనకి హోల్డింగ్ కెపాసిటీ బాగా తగ్గిపోవడం వలన అయింది నీళ్ళు రాగానే అన్నీ బయటకు ఉంటున్నాయి ఇప్పుడు ఓవైసీ చెరువుదైతే ఎంత ఇంపార్టెంట్ అంటే నిన్న కూడా నాకు అక్కడ నుంచి వీడియోస్ పంపించారు మొత్తం బ్యాక్ వాటర్స్ కొడుతున్నాయి ఎందుకంటే దీనికి అప్ స్ట్రీమ్లో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళకి డౌన్ స్ట్రీమ్ ఓవైసీ ఇది ఏదైతే సురం చెరువు ఆ చురం చెరువులో నుంచి వీళ్ళు మొత్తం బండ అని కట్టేసినందుకు బ్యాక్ వాటర్స్ కొడుతున్నాయి అందరికీ
అదంతా తప్పుకోవాలి, అది జరగకూడదని కదా మనం అనుకుంది. మరి అదంతా ఏమైంది? సో సవాల్ మొత్తం హైడ్రాని ఉంచాలా అంటే హైడ్రాని ఉంచండి. హైడ్రా గురించి, సంస్థ గురించి హైకోర్టు అనలేదు, మేము ప్రజలుగా మేము అనట్లేదు. దాన్ని ఎక్కడెక్కడైతే సవరణలు చేయాలో, మార్పులు అవసరం దాంట్లో అది చేయండి. పైగా హైడ్రాకి థర్డ్ పార్టీ సోషల్ ఆడిట్ పెట్టండి. ఈరోజు తెలుస్తుంది మీకు 2 ఇయర్స్లో ఏం జరిగిందో. ఊరికే హైడ్రా చెప్పుకోవడం, నేను అన్ని ఏకర్లు, అన్ని కోట్ల విలువ, చెరువుకి విలువ లేదు బాస్, చెరువుకి విలువ లేదు. చెరువుకి మీ విలువ కట్టలేరు. మీరు నీళ్ళకి విలువ కడతారా? చెరువుకి విలువ కడతారా? నాలాలకి విలువ కడతారా? సో మీరు విలువ కట్టి అంతంత అని మిమ్మల్ని మీరు పెద్ద యూలగైజ్ చేసుకోకూడదు. యూ హ్యావ్ టు గో బై ది రూల్ ఆఫ్ లా. డిడ్ యూ గో బై ద రూల్ ఆఫ్ లా? నో. నువ్వు ఆర్టీని ఉల్లంఘించినావు, ఇరిగేషన్ని ఉల్లంఘించినావు, రెవెన్యూని ఉల్లంఘించినావు. పైగా నీ టైం మొత్తం ఏదైతే నువ్వు పని చేయాల్సిన టైంలో నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చినావు, నువ్వు రీల్స్ పెట్టినావు. నువ్వు ప్రజాధనం 100 crores నీకు వస్తే నేను అడిగిన ఆర్టీఏలో 100 crores వచ్చింది హైడ్రా నీకు, మొత్తం ఎక్కడుంది ఏదో మొత్తం చెప్పండి మాకు, ప్రజలకి మేము తెలుసుకోవాలని చెప్పి తెలీదు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఎక్కడ పనిచేసిందో, ఎంత పనిచేసిందో ఎవరికి తెలీదు. అంత గొప్ప ఇనాగ్రేషన్స్ కూడా అయినాయి. సో ఇవి మనకు కావాల్సింది. ఒక ఎగ్జాంపుల్గా మీరు పెట్టాలనుకుంటే హైడ్రాని, హైడ్రా అడ్మినిస్ట్రేటివ్గా, సోషల్గా ఏం చేసింది అన్నది ఇంపార్టెంట్. అక్కడొక చోట నాకు ఇష్టమైతే కొడతా, అక్కడ కొడతా, ఇక్కడ కొడతా, అక్కడ కొడతా అంటే ఇట్స్ నాట్ ద వే టు గవర్న్. హీ ఈజ్ నాట్ గోయింగ్ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇదే నా సమాధానం.